తాజాగా సిట్ కార్యాలయంలో చంద్రబాబు గారి అక్రమ కేసుకు సంబంధించి అలాగే హెరిటేజ్కు సంబంధించిన కొన్ని పత్రాలు తగలబెట్టారు. ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉందని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలంగా ఆరోపిస్తుంది. అసలు ఏంటి తగలబెట్టడం వెనక ఉన్న రహస్యం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటే, ఆయన జైలుకి వెళ్ళాడు కాబట్టి అందరినీ దుర్మార్గులుగాను, ఇంకొక రకంగా ఏంటంటే వాళ్ళు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని ప్రూవ్ చేయాలనటము. ఎందుకంటే ఈయన 43,000 కోట్లు ఏ రకంగా అయితే సంపాదించారో అందరికీ తెలిసిన విషయం. సో అలాంటి కేసులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాలనే కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా దానిలో ఇన్వాల్వ్ చేసి ఏదైతే ఒక్క ఇండస్ట్రీ హెరిటేజ్ ఒక్కటే నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మొత్తం కలిపి ఉన్నదే అది ఒకటి. దానిలో కూడా భువనేశ్వరి గారిని, నారా బ్రహ్మిణి గారిని, వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి, వీళ్ళని కూడా కేసుల్లోకి లాగాలి అనే ఒక కుతంత్రంతో చేసిన పని చేశాడు కదా. హెరిటేజ్ మీద సిట్ అధికారులకి వాళ్ళతో ఎంక్వైరీలు చేయించడమే కానీ అవన్నీ చేశాడు కానీ ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేదు? దాన్ని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయాడు? అంటే దానిలో ఏమీ ఆధారాలు లేవు, ఆ కేసులో పసలేదనేది తెలుసు కదా. తెలిసి ఈరోజు ఏం జరుగుతుందంటే, ఎట్లాగైనా ఇంటెలిజెన్స్ వర్గాలే కానివ్వండి, ఆయనకి ఇంటెలిజెన్స్ వర్గాల మూలానే కానివ్వండి, తెలుగుదేశం పక్కా మెజార్టీతో గెలుస్తుంది అనేది అయితే ఆయనకు ఒక అవగాహన కూడా వచ్చేసింది. కాబట్టి భయం అనేది స్టార్ట్ అయ్యింది. రేపొద్దున ఇలాంటి ఫేక్ కేసులన్నీ పెట్టడానికి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాం, రేపొద్దున ఇవన్నీ మనం చేసిన అక్రమాలే కానివ్వండి ఇవన్నీ బయట తీస్తుంది, రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం వీటికి ఏం రెస్పాన్స్ చెప్పుకోగలుగుతాం అనే ఉద్దేశంతోనే కొల్లు రఘురామ్ రెడ్డి గారితో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తగలబెట్టడం జరిగింది. అంటే సిఐడి వాళ్ళు వాళ్ళకి చెప్పటమే కానివ్వండి, సిట్ అధికారులకి వాళ్ళు ఏమంటే మొత్తం ఫైల్స్ తగలబెట్టడమే కానివ్వండి ఇవన్నీ చేశారు. సో దానికి కారణం ఏమనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఏంటంటే ఎక్కడా కూడా దానిలో నిజాయితీగా లేదు, ఎక్కడ అది అక్రమం కేసు, అక్రమంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఏదో అరెస్ట్ చేయటమో, ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, తెలుగుదేశం పార్టీలో కూడా ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో చేసిన పని. ఎందుకంటే భారతీరెడ్డి గారి మీద కూడా కేసులు అనేది, అంటే ఆవిడ మీద ఉన్న బిజినెస్ సిమెంట్ కానీ, భారతీయ సిమెంట్సే కానీ, సాక్షి కానీ వీటన్నీ కూడా ఎలాగో ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి, సో ఇప్పుడు ఎలాగైనా మనం భువనేశ్వరి గారిని కానివ్వండి, బ్రహ్మిణి గారిని కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మనం లాగాలి అనే ఒక ఆలోచనతో చేసిన, దుర్మార్గ ఆలోచనతో చేసిన పని అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. సో అందుకని ఫైళ్ళు తగలబెట్టడం కానివ్వండి ఇవన్నీ చేశాడు. కానీ రేపు ఎప్పటికైనా కూడా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే జగన్మోహన్ రెడ్డికి ఉంది. నువ్వు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నావు, ఏ రోజు నీకు ఎప్పుడు ఆధారాలు దొరకలా. నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత తీసావు హెరిటేజ్ మీద. సో ఇన్ని 5 సంవత్సరాలు ఏం చేస్తున్నావు? సరే, నారా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు దీన్ని తీసావు, కానీ దీన్ని ఎందుకు నువ్వు ఇచ్చేయలేకపోయావు, కంటిన్యూ చేయలేకపోయినావు? దానిలో పసలేదు, దానిలో అక్రమంగా చేస్తున్నాం అనేది నీకు తెలుసు. రేపు ఇది తీసుకెళ్ళి కోర్టులో ఫైల్ చేస్తే కూడా సమాధానం చెప్పుకోలేని విధంగా ఉంది. కాబట్టి నువ్వు ఎలాగైనా సరే రేపు తర్వాత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు వీటికి మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది, అధికారులందరూ ఇరుక్కుంటారు. ఇవన్నీ ఆలోచించి ఫైల్ తగలబెట్టేస్తే సార్ట్అవుట్ అయిపోతుంది, ప్రాబ్లం పోద్దని అనుకున్నారు. కానీ ఎక్కడ పోతే ఇప్పుడు ఈ ప్రజలందరికీ అర్థమవుతుంది కదా, ఎవరైతే కేసు పెట్టారో ఆ అధికారులే పత్రాలు తగలబెట్టడం అనేది ఈ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది కదా. నువ్వు చేసే కుతంత్రాలన్నీ కూడా ఈరోజు ఓపెన్గా అందరికీ తెలుస్తున్నాయి కదా. దీని మూలాన సాధించింది ఏంటి? నువ్వే ఒక ఫ్రాడ్, ఫేక్ అనేది అందరికీ అర్థమైపోయింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలన్నీ అవతల వాళ్ళకు కూడా నెట్టడం కోసం చేసే ప్రయత్నాలు అనేది మనకి ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఒక పక్క చర్యలు తీసుకుంటున్నప్పటికీ అధికారులు మరి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మరి రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత కానీ, లేదా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దృష్టిలో కానీ పడితే ఏంటి, ఇలా భవిష్యత్తు ఏంటి అని ఆలోచించరా? ఖచ్చితంగా వాళ్ళకి ఆ భయం అనేది ఉండాలి. ఆ భయం ఉండాలంటే ఎలక్షన్ కమిషనర్ గట్టిగా దాని గురించి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే వాళ్ళ ఉద్యోగాల మీదే కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ అవ్వాలి, సస్పెండ్ అయినా, అంటే దాన్ని వాళ్ళు చేసిన పని తీవ్రతను బట్టి
వాళ్ళకంటూ పనిష్మెంట్ అంటూ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి వదిలేస్తారు, ఇంకొకసారి ఇట్లాంటివి గతంలో కూడా కంటిన్యూ అయ్యాయి. ఇంకా భవిష్యత్తులో రాకూడదు అనేది మటుకు ఆలోచించాలి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇలాంటివి జరుగుతున్నాయంటే అదంతా ఆ పరిధి కిందకి ఎవరి కిందకి వెళ్తుంది, ఈసీ కిందకి వెళ్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకొని కానీ అంటే దీనిలో ఎవరెవరు కుట్ర, దీనిలో ఎవరెవరు చేశారు, దీనిలో ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, ఇప్పుడు తగలబెట్టింది ఎవరు అనేది మనకు పక్కా పేర్లతో సహా ఆధారాలు దొరికాయి కాబట్టి, దాన్ని వీడియో కూడా తీశారని చెప్తున్నారు కాబట్టి, సో దీని మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనే వచ్చి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. అంటే ఫోర్జరీ పత్రాలు కొన్ని సృష్టించుంటారు, అందుకనే అంటే కోర్టును తప్పుదోవ పట్టించడానికి అందుకే తగలబెడుతున్నారని చెప్పి ఒక వాదన ఉంది. ఎంతవరకు నిజం ఉందంటారు? మనకు అదే అనిపిస్తుంది కదా. ఎందుకంటే అది పక్కా డాక్యుమెంట్స్ అయితే కోర్టుకి ఎప్పుడో సబ్మిట్ చేసేవాళ్ళు. అన్నీ ఫోర్జరీ చేయటం, అప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన విధంగా సృష్టించటం, వాళ్ళకి సంబంధం లేని వాళ్ళకి అసలు ఐటీ రిటర్న్స్ అనేది ఎవరి దగ్గర ఉంటాయి, ఎవరు పర్సన్ అయితే చేస్తారో వాళ్ళ దగ్గర ఐటీ రిటర్న్స్. ఆ ఐటీ రిటర్న్స్ పేపర్ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాయి, సో ఇవన్నీ ముందు ఎలా తీసుకోగలిగారు, ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. ఇవన్నీ ఆలోచిస్తే వీళ్ళు అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి అడ్డదారులు ఏ రకంగా అయితే అడ్డదారులు వాడుకోగలుగుతారో అన్ని రకాల అడ్డదారులు వాడటం జరిగింది. అలా వాడబట్టే వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్లు వీళ్ళు సృష్టించడమే కానివ్వండి, పర్మిషన్ లేకుండా తీసుకునే డాక్యుమెంట్లు తీసుకోవటమే కానివ్వండి, ఇలాంటివన్నీ చేసి నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టాలని తీవ్రంగా ప్రయత్నించినట్టయితే మనకి ఇప్పుడు ఆధారాలతో సహా కనపడుతుంది. ఇవన్నీ కూడా పక్కాగా ప్లాన్ చేశారు. కానీ దీన్ని కోర్టులో సబ్మిట్ చేస్తే సో కేసు నిలబడదు. సో వీళ్ళు వాంటెడ్లీ చేశారు, ఇది కల్పితం అనేది తెలిసిపోద్ది అనేది అట్లా బ్రేక్ చేసి పెట్టారు. ఓన్లీ మీడియాలో మటుకు అంటే హెరిటేజ్లో ఇలాంటివి జరిగాయి, అలాంటివి జరిగాయి, దుర్మార్గం, అదో ఫేక్ కంపెనీ, అది ఇది సృష్టించి మాట్లాడటానికి అవకాశంగా అంటే ఒక సాక్షి మీడియాకి ఒకరోజు న్యూస్కో కానివ్వండి, 4 రోజులు న్యూస్కో కానివ్వండి, అంటే ప్రజల్ని ఎంతవరకు నమ్మించగలుగుతామో నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు అది ఓపెన్గా బయట వచ్చింది కదా. అది ఖచ్చితంగా అది ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడం అయితే వైసీపీ చేసింది. స్ట్రాంగ్గా వాళ్ళు చేసిన అధికారులతో కలిపి చేశారనేది మనకు కనపడుతుంది.